న్యూస్ చూస్తున్నాం. తగ్గేదేలే అంటూ గోల్డ్ సిల్వర్ పరుగులు పెడుతున్నాయి. ఇవాళ తులం గోల్డ్ రేట్ 13,000 రూపాయలు పెరిగింది. నిన్న ఇవాళ కలిపి తులం గోల్డ్ రేట్ 23,000 రూపాయలు ఎగబాకింది. దీంతో హైదరాబాద్ ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,86,300 రూపాయలుగా పలుకుతుంది. ఇక మరోవైపు కిలో వెండి 4 లక్షల రూపాయలకు చేరువైంది. ఇవాళ కేజీ సిల్వర్ రేట్ 17,000 పెరిగి 3,98,000 రూపాయలకు చేరింది. నిన్న ఇవాళ కలిపి కేజీ సిల్వర్ రేట్ 44,000 రూపాయలు పెరిగింది. ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం భయాలు గోల్డ్ సిల్వర్ సెంటిమెంట్ ను బలపరిచాయి. అలాగే క్రూడ్ ఆయిల్ సప్లైపై నెలకొన్న అనిశ్చితతో నిన్న ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఏకంగా 10% పెరిగిన సిల్వర్ రేట్ ఇవాళ మరో 3.5% పెరిగింది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ $117 దాటింది. ఇక బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా $235 పైగా పెరిగింది. నిన్న ఇవాళ కలిపి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $500 పైగా పెరిగింది. ఇక ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ 4.5% పైకి పెరిగి $5,530 పలుకుతుంది. కొత్త ఏడాదిలో గోల్డ్ సిల్వర్ రేట్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇక గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరుగుదలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతిపత్ని గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో గోల్డ్ రేట్స్ తగ్గేదన్నట్లుగా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఈ రోజుకే 13,000 గోల్డ్ పెరిగితే 44,000 సిల్వర్ పెరిగింది. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఈ ర్యాలీకి బ్రేక్ పడే అవకాశం ఉంటుందా లేక కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? ఒకటైతే కొంచెం ఒక బ్రీతర్ అయితే సమ్వేర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం తీసుకునే అవకాశం ఉందండి. గోల్డ్ కనుక మనం చూసినట్లయితే $5,500 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ రోజు టచ్ అవడం మనం చూస్తున్నాం. ఇది ఆల్ టైమ్ హై లెవెల్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ లాగా ఈ 5,500 ప్రైస్ ని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుతుండగా గోల్డ్ ప్రైస్ ఒరిజినల్ స్పాట్ కనుక చూసినట్లయితే $5,535 పర్ ఔన్స్ ప్రస్తుతం ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. సిల్వర్ కూడా ప్రస్తుతం అయితే $117 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటాం మనం చూస్తున్నాం. ఏదైతే గత రాత్రి యుఎస్ వడ్డీ రేట్లని స్టేబుల్ గా ఉంచినప్పటికీ బట్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి కామెంటరీ ఏదైతే ఇరాన్ మీద మేము ఇరాన్ గనక చర్చలకు రాకపోతే గనక ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మా వార్షిప్స్ అన్ని ఇరాన్ దిశగా వెళ్తున్నాయి అనేటువంటి కామెంటరీ రావడంతో మళ్ళీ ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది పెరిగిపోయింది. సో ఎప్పుడైతే ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది పెరుగుతుందో అప్పుడు ఈ గోల్డ్ ప్రైసెస్ కి బాగా రెక్కలు రావడానికి అవకాశం ఉంది. అట్లనే మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందుకే గోల్డ్ ప్రైస్ పైకి వెళ్తుంది. ప్రధానంగా ఇంకో కారణం కనుక చూసినట్లయితే డాలర్ ఇండెక్స్ మన ఇండియా రూపీతో కొంచెం రూపీ క్షీణించినప్పటికీ మిగిలిన లార్జ్ కరెన్సీస్ అది జపనీస్ యెన్ కానీ లేకపోతే యూరో కానీ స్విస్ ఫ్రాంక్ కానీ యూకే పౌండ్ కానీ ఈ ప్రధాన కరెన్సీస్ తో కనుక కంపేర్ చేసినట్లయితే డాలర్ బాగా వీక్ అవుతుంది. సో డాలర్ వీక్ అయినప్పుడల్లా గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ ఈ సేఫ్ హెవెన్ లాంటి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం మనం గత కొంతకాలంగా గోల్డ్ ని సేఫ్ హెవెన్ అని అంటుంటాం. కానీ ఏంటంటే ప్రస్తుతం ఇంత వాలటాలిటీ ఇంత ప్రైస్ మూవ్మెంట్స్ చూసిన తర్వాత ఈ రేంజ్ లో సేఫ్ హెవెన్ అనే అంటానికి మంచిది కాదు. ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఓవర్బాట్ బాగా ఎక్కువ బయింగ్ జరుగుతా డిమాండ్ ఎక్కువ అవడంతో ప్రస్తుతం అయితే మనం గోల్డ్ ప్రైస్ పైకి వెళ్ళటం చూస్తున్నాం. అంటే క్రాంతి గారు, ఇది కంటిన్యూ అయితే ట్రేడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2 lakhs వరకు మనం చూస్తే గోల్డ్ ఉంది, 4 lakhs వరకు సిల్వర్ కూడా ఉంది దగ్గరలో. సో ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇది కనుక చూసినట్లయితే టూ మచ్ మనీ ఈజ్ చేసింగ్ దీస్ ప్రీషియస్ మెటల్స్ అన్నమాట. ఇంత మనీ చేజ్ చేస్తున్నప్పుడు ఇంకా అయితే బబుల్ టెరిటరీ అనుకుంటాం. బబుల్ టెరిటరీ అంటే అన్యూజువల్ మూవ్స్ అంటాం కదా, అటువంటి ఇంకా బబుల్ టెరిటరీలోకి అయితే రాలేదు. కానీ ప్రస్తుతం అయితే టూ మచ్ మనీ ఈజ్ చేసింగ్ అనమాట. సో ఈ టైంలో ఎంతవరకు వెళ్తుందంటే దట్ కెన్ బి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎస్టిమేషన్ అనేది చేయడం చాలా కష్టం. ఎందుకంటే టూ మచ్ ప్రపంచంలో ఉన్న మనీ అంతా ప్రస్తుతం మీకు చెప్పాలంటే ఓకే ఇండియాలో కూడా అరే ఒక నార్మల్ గా ఇండియన్స్ కి సర్ప్లస్ ఏదైనా ఉంటే ఇల్లు కొందామా అనుకునేవాళ్ళు.
ప్రస్తుతం అయితే ఈ గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఈవెన్ ఇల్లు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా ఆగి గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో ఒక యూ కెన్ సే ఒక యుఫోరియా అండ్ ఎగ్జూబరెన్స్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఉండటంతో డిమాండ్, ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఏంటంటే డిమాండ్కు మించి సప్లై పెరగపోవడంతో డిమాండ్ ప్రతిరోజు ఎక్కువ అవుతుండటం ప్రస్తుతం అయితే ధరలు పైకి వెళ్తున్నాయి. దీన్ని అన్చార్టెడ్ టెరిటరీ అంటారు. అంటే మన యొక్క చార్ట్స్ ని, మన యొక్క ఫండమెంటల్స్ ని మించి ఈ ఎగ్జూబరెన్స్ అనేది ఎక్కువ ఉండటంతో ఈ ప్రైసెస్ పెరుగుతున్నాయి అన్నమాట. అంటే బికాస్ ఆఫ్ ఈ ఆల్ టైమ్ హైక్స్ వల్ల రిటైల్ మార్కెట్లో ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా తగ్గడం జరిగింది. సో ఈ సమయంలో రిటైల్గా కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ప్రస్తుతం అయితే ఏదైనా డిప్ అనేది వస్తుంది, ఓకే, ఆ డిప్స్ లో కొనటం మంచిది కింద చూడాలి. అంటే ఇన్వెస్టర్స్ దగ్గర కనుక డబ్బులు కనుకుంటే కనుక 1,00,000 రూపాయలు కొందాం అనుకుంటే కనుక ఒక 25,000-30,000 తో స్టార్ట్ చేస్తూ స్లోగా డిప్ వచ్చినప్పుడల్లా కొనటం మంచిది. అంటే లాంగ్ టర్మ్ కోసం, పెట్టుబడి కోసం చూసేవారు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అసలు? అంటే ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అనుసరించాలంటారు? అంటే మేడం ఈ టైంలో అయితే లంసమ్ గా కొనేవాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఇది ఒక అన్చార్టెడ్ టెరిటరీ అన్నమాట. అంటే ఆల్ టైమ్ హై పీక్ లెవెల్లో చూస్తున్నాం. నార్మల్ గా ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా మంది, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే ధరలు బాగా పెరిగినప్పుడే కొనటానికి బయలుదేరతారనమాట. అంటే ఆకాశంలో పైనకి వెళ్ళినప్పుడే అందరూ మెజారిటీ ఆఫ్ ద రిటైల్ కొనడానికి వెళ్తుంటారు. అది స్టాక్ మార్కెట్ లో కానీ లేకపోతే ఏదైనా ఎసెట్ క్లాస్ లో కానీ ధరలు బాగా పీక్ అయినప్పుడే ఎక్కువ డిమాండ్ అనేది వస్తుంటుంది అనమాట. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఒక స్టాగర్డ్ మేనర్ లో, అంటే స్లోగా తగ్గినప్పుడల్లా కొంటాం ఆ రకంగా చేసినట్లయితే ఇన్ కేస్ ఏదైనా ప్రైస్ కరెక్షన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఒక పీక్ అవుట్ అయినప్పుడు డెఫినెట్ గా ఎక్కడో చోట ఒక కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. ఎంత పెరిగిందో అంత కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే 3 years బ్యాక్ స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళినాయి, స్టాక్ ప్రైసెస్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళినాయి. దాని తర్వాత లాస్ట్ 2 years కనుక చూస్తే ఒక కన్సాలిడేషన్ అనేది నడుస్తుంది. డెఫినెట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ లో ఇప్పుడు పెరుగుతున్నప్పటికీ ఒక కన్సాలిడేషన్ అనేది డెఫినెట్ గా ఏదో ఒక టైంలో వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సో మచ్ అండి క్రాంతి గారు.